సంభాషకులకు ఆత్మస్వరూపులకు ఈ సెషన్లోకి స్వాగతం, సుస్వాగతం. ఈ సెషన్లో మనం మనసు చేసే మాయ గురించి తెలుసుకోండి అనే అంశాన్ని గురించి చర్చిద్దాం. మనసు ఒక్కొక్కసారి తనను తానే మోసం చేసుకుంటూ ఉంటుంది. చైతన్యరహిత స్థితిలో ఉన్న మనసు చైతన్య స్థితిని మాయపుచ్చుతూ ఉంది. ఎప్పుడో ఒక పరిస్థితుల్లో ఏదో ఆకర్షణ చేతనో బలహీనత చేతనో బాధపడుతూ దాన్ని విడిపించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే అకస్మాత్తుగా అప్పుడే మరింత కష్టమైన పరిస్థితిని మన కళ్ళ ముందుకు సాక్షాత్కరింపజేస్తుంది. అలాంటి పరిస్థితిని చూసి భయపడి మరి ఇలాంటి కష్టాన్ని మనం భవిష్యత్తులో ఎదుర్కోగలమా అని ఆలోచిస్తూ ఉంటాం. అలా ఆలోచిస్తూ ఉంటూ ప్రస్తుతం ఉన్న వర్తమానాన్ని మర్చిపోతాం, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటాం. అలా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని మర్చిపోతూ ఉంటే మనం ఆ ఆకర్షణలో కొట్టుకొని పోతూ ఉన్నట్టు అర్థం. కాబట్టి ఇలాంటి వెన్నుపోట్ల నుంచి మనం ఎలా బయటపడాలి అంటే మనం కాలం గురించి సరైన అవగాహన ఏర్పరచుకున్నట్లయితే దాని నుంచి బయటపడవచ్చు, అలాంటి పనులు చేయవచ్చు. దీనికి సంబంధించి జర్మనీకి చెందిన ఒక యోగి మీస్టర్ ఏకార్టే ఈ విధంగా చెప్పడం జరిగింది. ఈ క్షణం హృదయంలో అనంతకాలం నిండి ఉంటుంది. ఈ క్షణం హృదయంలో అనంతకాలం నిండి ఉంటుందని చెప్పడం జరిగింది. అంటే ప్రతి క్షణం నిజానికి ఈ క్షణం స్పష్టంగా మనం గ్రహించగలగాలి. ఈ క్షణం పట్ల మనం జాగ్రత్తగా ఉన్నట్లయితే భవిష్యత్ అంతటి గురించి జాగ్రత్త పడ్డట్లయితే, ఈ క్షణం గనక మనం జాగ్రత్త పడినట్లయితే ఆకర్షణలకు లొంగి ఉండం. ఈ క్షణం పట్ల మనం జాగ్రత్త పడినట్లయితే ఆకర్షణ నుంచి మనం బయటపడినట్లయితే. కాబట్టి ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే ఈ క్షణం పట్టుదలతో స్థిరంగా మన నిర్ణయాలకు కట్టుబడి ఉన్నట్లయితే మనం నెగ్గుతాం. ఇంకా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం అనేది మాయ తప్ప మరొకటి కాదు. భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వర్తమానాన్ని వృధా చేసుకోవడం అనేది తెలివి తక్కువతనం తప్ప మరొకటి కాదు. ఈ క్షణం వర్తమానంలో జరుగుతున్న విషయాల గురించి జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తు గురించి కూడా జాగ్రత్తలు తీసుకున్నట్లే. ఆధ్యాత్మిక జీవితం మన ముందు ఉంచిన సవాలు సరళమైంది. ఈ క్షణం మంచిగా, నీతిగా, నిజాయితీగా ఉండి మనల్ని మనం అదుపు చేసుకుంటే చాలు. ఈ క్షణం తప్ప ఆందోళన చెందవలసిన విషయం మరొకటి ఏముంటుంది?